అని పోయింది. మరోవైపు చూస్తే చదువుకుంటున్న పిల్లలకు ఫీజులు అందక, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు. మరోవైపు చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ అన్యాయమైన పరిస్థితులకి పోతా ఉన్న పరిస్థితులు. గోరుముద్ద కింద మనం తీసుకొచ్చిన పథకం ఈరోజు చిన్నారులు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనపడాల్సిన చోట ఇంగ్లీష్ మీడియం బడుల కింద గవర్నమెంట్ బడులు జరగాల్సిన చోట పిల్లలకు ఈరోజు నాసిరకం చదువులు అందుతూ ఉన్నాయి. మరోవైపున చూస్తే ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా పడకేసింది. పేదవాడు ఈరోజు ఎక్కడైనా కూడా వైద్యం అందాలి అని అంటే లక్షలు ఈ పొద్దు పేదవాడు వైద్యం కోసం కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి. ఇక్కడ కూడా నా దగ్గరికి ఎవరో ఒక బోర్డు పట్టుకొని వచ్చినారు, అన్నా నా పరిస్థితి ఇట్లుందన్నా, మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇట్లుంది అని చెప్పి ఇక్కడికి కూడా ఎవరో వచ్చి బోర్డు పట్టుకొని వచ్చినారు. అదే మన ప్రభుత్వ హయాంలో ఏకంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా ఉచితంగా చేసే వైద్యాన్ని పెంచి 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏ పేదవాడికి వైద్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి చిక్కటి చిరునవ్వుతో వైద్యం అందించిన పరిస్థితి నుంచి ఈరోజు నెట్వర్క్ హాస్పిటళ్ళు పేదవాడిని బోర్డు తిప్పేస్తూ ఉన్న పరిస్థితులేకి, ఈరోజు పేదవాడు కనపడితే బోర్డు తిప్పేస్తూ ఉన్న పరిస్థితులేకి ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ తయారయ్యారంటే వైద్యమే స్థాయిలోకి దిగజారిందో చెప్పాల్సిన పనుల. మరోవైపున చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. మరోవైపున రైతులకు ఏ ఒక్కరికి కూడా కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఉంది. ఈరోజు రైతాంగం పరిస్థితి అత్తే. అక్క చెల్లెమ్మలకు గతంలో అన్ని పథకాలు అందిస్తూ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకాన్ని సైతం ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకము అందక చివరికి 0 వడ్డీని కూడా తీసేసిన పరిస్థితిలో ఈరోజు అక్క చెల్లెమ్మల పరిస్థితులు ఉండరు. అన్ని రకాలుగా ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవుడు చూస్తూ ఊరుకోడు, ప్రజలు దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే ఉందని చెబుతూ మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కుగానే ఇస్తాము. అంతేకాదు ఈ ఫిషింగ్ హార్బర్ల పరిధిలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా చెప్తా ఉన్నాను, ఆ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగించే విధంగా వాళ్ళందరినీ కూడా గ్రూప్స్ కింద ఫామ్ చేసి ఒక్కొక్క బోటుకు 10 మందిని 12 మందిని ఒక్కొక్క బోటుకు యజమానుల కింద చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10% వాళ్ళు కడితే చాలు, 90% రాష్ట్ర ప్రభుత్వం లోన్ల కిందను గ్రాంట్ల కిందను ఇస్తూ వాళ్ళందరినీ ఓనర్లుగా చేసి ఈ ఫిషింగ్ హార్బర్లను వాళ్ళకు అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి వస్తూనే పాలెం మత్స్యకారులు కొంతమంది పట్టపు కార్పొరేషన్ కావాలని అడుగుతా ఉన్నారు. 56 కార్పొరేషన్లు పేదల కోసం మన ప్రభుత్వ హయాంలో అడిగిన వాళ్ళకి ఎవరికి కూడా కాదనుకోకుండా కార్పొరేషన్ ఇచ్చాం. నా దృష్టికి వచ్చిన ఈ పట్టపు కార్పొరేషన్ కూడా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేసి అది కూడా మీకు ఇస్తామని కూడా చెప్తా ఉన్నా. మరొకసారి మీ అందరికీ కూడా భరోసానిస్తూ మంచి జరగాలి, దేవుడు ఖచ్చితంగా మంచి జరిగిస్తాడు, కాస్త భరోసాను మీ అందరికీ ఇవ్వడం కోసం, మీ అందరితో మీ అందరి కష్టాల్లో పాలు పంచుకునే దానికోసం ఈరోజు మీకు సంఘీభావంగా ఈరోజు తెలపడం కోసం నేను వచ్చి మీ అందరికీ తోడుగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆప్యాయతలకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మత్స్యకారులందరూ మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకార సాంప్రదాయ రీతిలో సన్మానిస్తారు.